కేవలం 63 కోట్ల రూపాయలు విలువ చేసే టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయాల్సిన చోట 754 కోట్ల రూపాయలు విలువైన టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారు. అంటే మోర్ దాన్ 10 టైమ్స్. అంటే ఎంత మింగేశారు చూడండి. ఆయన ఒక దారి చూపించారు, అబ్బా ఇదేదో భలే అవుతారా అని చెప్పి ఇక్కడ బొమ్మన బ్యాచ్ అటు విశాఖపట్నంలో ఇటు గుంటూరులో మొత్తం మొదలు పెట్టారు. సో తిరుపతిలో చాలా క్లియర్ గా కార్పొరేషన్ పరిధిలో ఆనాడు డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి, తండ్రి కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి నాన్ కమర్షియల్ ల్యాండ్ ని కమర్షియల్ గా చూపించి 2,84,000 గజాలకు సంబంధించి దాదాపుగా 370 టీడీఆర్ బాండ్లకు పైగా ఇష్యూ చేసి 4,000 కోట్లకు పైగా దోచేస్తున్నారు. ఉదాహరణకి మీరు చెప్పాలనుకుంటే కంచర్ల రాము అనే వ్యక్తి, కంచి రాము అనే వ్యక్తి పేరుతో దాదాపుగా 62 కోట్లు అండి. ఒక్క వ్యక్తి పేరుతో 62 కోట్లు. వన్ సింగిల్ మ్యాన్ 62 crores. ఇట్లా మొత్తం ఆ రోజున నేను లిస్ట్ అంతా కూడా విడుదల చేశాం. కాబట్టి ఇవన్నీ ఎవిడెన్సెస్ తో సహా బయటకు వచ్చి ఆ రోజున గోల్ అవుతాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి. 30/10/2023 అక్టోబర్ 30, 2023 ఎప్పుడైతే ఇదంతా కూడా బయటికి పొక్కటం స్టార్ట్ అయిందో మా పార్టీ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున మేము ఎప్పుడైతే బ్యాటింగ్ చేయటం మొదలెట్టామో శ్రీలక్ష్మి గారు నాకేం పాపం తెలియదు అన్నట్టు ఆవిడ ఒక సర్క్యులర్ ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఈ టీడీఆర్ బాండ్స్ ఏదో చాలా ఇబ్బందికరంగా మారింది, నేను ఒక కమిటీ వేస్తా ఉన్నా, దాని మీద పర్యవేక్షించి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేసి ఆమె చేతులు దులుతుంది. అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు మొత్తం ఒక ముఠాగా ఏర్పడి అందరూ కూడబలుక్కునే చేసినటువంటి పాపం ఇది, ఇంక్లూడింగ్ ఆనాటి ముఖ్యమంత్రి. దీంట్లో ఈ ఆరోపణలు, ఈ మొత్తం ఈ గొడవలో మీ పాత్ర ఏంటి? నిజాల్ని అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజున నేను, నా సోదరులు ఆనం వెంకటరమణారెడ్డి, మేమిద్దరం గట్టిగా టీడీఆర్ బాండ్స్ పైన విత్ ఎవిడెన్సెస్ ఆ రోజున ప్రజల ముందు ఉంచాము, జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాము. దాని ఆధారంగానే మా ప్రభుత్వం అధికారంలోకి, మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి విచారణకి, అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ రెండు కూడా ఎంక్వైరీలకు ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఆ నివేదికలు ఆల్రెడీ గవర్నమెంట్ సబ్మిట్ చేసేసారు. మొత్తం ఎంక్వైరీ కూడా శ్రీలక్ష్మి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ తోనే మీరు ఈ ఆరోపణలు ఏమిస్తారండి సార్? నాకేం తెలుసండి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అంత గట్టిగా డంకా బజాయించి చెప్తుంటే మీతో కుమ్మక్కయిందని. దానికి కూడా చెప్తా, మీరేంటి నా మీద ఫైర్ అవుతారు ఆయన అన్న మాటలు చెప్తుంటే? మీ మీద కాదు. ఆ రోజున నేను మా ఆనమన్న ఇద్దరం ఎన్నిసార్లు ఆర్టీఐలు పెట్టినా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నిసార్లు మేము అప్లై చేసినా ఒక్క కాగితం మొక్క కూడా బయటికి రానివ్వ. ఎందుకంటే ఆ జీవోలే మాయం చేసినటువంటి గనులు కదండి. ఏపీ గవర్నమెంట్ మీరు పెట్టిన ఆర్టీఐ దరఖాస్తులు సాక్షి ఆఫీస్కి వెళ్ళినాయా లేకపోతే అదే ఎటో ఎల్లుంటాయి. అందుకని శ్రీలక్ష్మి గారు ఏదో బయటికి ఏదో మాకేదో సహాయం చేయటాలు ఇవన్నీ ఇవి కాదండి. అసలు కారణం ఏంటంటే వాటాల పంపకంలో తేడాలు వచ్చాయి. దోచుకో పంచుకో తినుకోలో తేడా వచ్చింది. దోచుకో పంచుకో తినుకోలో తేడా వచ్చింది. రెండోది ఏంటంటే ఇప్పుడు పేకల మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఎవరికన్నా నాకు సంబంధం లేదు, అదిగో దానికి ఆళ్లే చేశారు, మొత్తం అపాపం అంతా ఆళ్ళదే ఆవిడదే అని ఒకరి మీద ఒకరికి తోసుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది సీను, ఇక తప్పించుకునే పరిస్థితి లేదు. ఇందాక ఒక రకంగా బొమ్మన కన్ఫెషన్, అవినీతి జరిగింది, ఒక రకంగా నాకే పాపం తెలియదు, మొత్తం ఆవిడదే అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ మిస్టర్ బోమన, ఇవాళ నువ్వు నీ కుమారుడు దీనిలో A1 A2, ఆ తర్వాత శ్రీలక్ష్మి, ఆ తర్వాత మీరెలా చెప్తారండి? అది ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ కదా చెప్పాలి. మీరేదో విజిలెన్స్ చీఫ్ లాగా మీరు చెప్తారేంటి? మేము ఆ రోజున ఆ స్థాయిలోనే ఎంక్వైరీ చేసాం. మా అన్ని రకాల ఎవిడెన్స్లు మాకు, వాళ్ళు ఎంత ఆర్టీఐ ప్రకారం మాకు ఇవ్వకపోయినా చాలా రకాలుగా